హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద చర్చ ఇప్పుడు హైదరాబాద్లో. గడిచిన కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పరిస్థితి బాలేదు లాంటి చర్చ చూస్తున్నాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, దేశవ్యాప్తంగా కూడా అదే తరహా వాతావరణం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో దేశంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా హైదరాబాద్కి ఇబ్బంది రాలేదు. మొదటిసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా స్లోగా ఉంది లాంటి చర్చలు వింటున్నాం. ఈ అంశాలపైన, రియల్ ఎస్టేట్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశాలపైన, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. రాజు గారు ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో కొంత రియల్ ఎస్టేట్ అనిస్థితికి గురైందన్న వార్తల్లో నిజం ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ పడిపోలే, ఆగిపోలా. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్కున్న డెక్కన్ పీఠభూమి నేపథ్యం ఏదైతే ఉందో, ఇక్కడ భూకంపాలు రావు, ఇక్కడ తుఫాన్లు రావు. ఇక్కడ ప్రధానంగా ఏ బిజినెస్ మ్యాన్ ఒక వ్యవస్థను అంటే ఒక కంపెనీ స్థాపిద్దాం అనుకుంటే ఆయనకు కావాల్సిన ముడి సరుకు ప్రధానంగా భూమి. ఇప్పటికి కూడా భూమి ధరలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్. అట్లాగే కంపెనీకి కావాల్సిన ఎవరైతే లేబర్ ఉంటారో ఈ మ్యాన్ పవర్ కూడా ఇప్పటికీ అందుబాటులో ధరలో ఉంది, ఎస్పెషల్ మన హైదరాబాద్ లో. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ డెక్కన్ పీఠభూమికి ఉన్న ఈ అడ్వాంటేజ్ వల్ల ఇప్పటికి కూడా హైదరాబాద్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది పూర్తి స్థాయిలో పడిపోలా. అయితే పెరగాల్సినంత అంటే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు పెరగాల్సినంత స్థాయిలో రియల్ ఎస్టేట్ మాత్రం పెరగలేదు. కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే ఆ గతంలో జరిగిన ట్రాన్సాక్షన్తో పోలిస్తే ఈక్వల్గా ఉంది. ఇంకా ఇంచుమించు చెప్పాలంటే 3% ఎక్కువే ఉంది, తక్కువ లేదు. ఎట్లా అంటే మనకు క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉన్నావో ఈ సంఖ్య మళ్ళీ తగ్గింది. ఎట్లా రెవెన్యూ పెరిగిందంటే వాల్యూమ్ ఉంటుంది చూడండి. గతంలో కొనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 20 CR నుంచి 50 CR పెట్టి కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉండేది. ఎక్కడైనా పెట్టుబడి లేదా ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఏంటంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడం ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. అప్రిషియేషన్ ఎక్కువ రావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే 100 రూపాయలు కేజీ టమాటా ఉండి లైన్లో నిలబడుకునేది ఎవరు? లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్. హై క్లాస్ పీపుల్ కానీ బిజినెస్ పీపుల్ కానీ మైండ్ సెట్ ఎట్టు ఉంటుందంటే అది 5 రూపీస్ 2 రూపీస్ కేజీ ఉన్నప్పుడు నిల్వ చేసి పచ్చళ్ళు పెట్టి బిజినెస్ చేసుకునే సిస్టమ్ ఉంటుంది. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే ఏదైతే లో టికెట్, మిడిల్ టికెట్, హై టికెట్ అనుకుంటామో ఈ హై టికెట్ వాళ్ళకు పర్ఫెక్ట్గా దీని మీద అవగాహన ఉంది. ఓకే. సో మన పెట్టుబడి లక్షణమే తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రావాలని కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, 50 కోట్ల వరకు ఇంతకుముందు ఒక 100 పీపుల్ కొనగలిగే వాళ్ళు ఉంటే ఇప్పుడు అది 300% పెరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మార్కెట్ డౌన్ ఉండడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ధనవంతులు కావాలని లక్ష్యం ఉంటుంది చూడండి, వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు తీసుకుంటేనే హై ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతుంది. ఆల్రెడీ రేట్లు పెరిగినప్పుడు లైన్లో నిలబడి తీసుకుంటే ఏం ఉపయోగం? ఓకే. సో జనరల్ కూడా ప్రభుత్వాలు పేదల సంక్షేమం లేదా మధ్యతరగతి సంక్షేమం అని చెప్తారు కదా, ఈ రెండింటి సంక్షేమాన్ని మాటలో చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం వీటికి యాంటీగా ఉంటుంది. సో జరుగుతున్న ప్రాపగండ కూడా ఎట్టుంటుంది, రియల్ ఎస్టేట్ డమాల్. జనరల్ కూడా ఇటువంటి హెడ్లైన్స్కే వ్యూవర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. అసలు రియల్ ఎస్టేట్లో చాలా సెక్టర్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో భూమి ఒకటే కాదు, ప్లాట్లు ఒకటే కాదు, ఫ్లాట్లు ఒకటే కాదు, ఇండిపెండెంట్ విల్లాలు ఒకటే కాదు, ఇట్లా సిమెంట్, ఇసుక విత్ రిలేటెడ్గా 856 సెక్టార్స్ ఉంటాయి. ఈ 856 సెక్టార్ల ఏ సెక్టార్కు డౌన్ అయినా రియల్ ఎస్టేట్ మొత్తానికి ఆపాదిస్తారు. రియల్ ఎస్టేట్ డమాల్ అని చెప్తారు. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకోని చెప్పేసి మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, ఇంకా లో క్లాస్ పీపుల్ అమ్మ ఇప్పుడు పడిపోయింది కదా ఇంకొంతకాలం ఆగుదాం, ఆగిన తర్వాత పెరిగేటప్పుడు తీసుకుందాం అనుకుంటారు. అరే పెరిగేటప్పుడు తీసుకుంటే నీకు నష్టం, తగ్గినప్పుడు తీసుకుంటేనే పెరిగేటప్పుడు నీకు లాభం. అది పెరిగేటప్పుడు నువ్వు తీసుకుంటే నీకేం లాభం? సో నెగిటివ్ కు అట్రాక్ట్ అయ్యే పీపుల్ వీళ్ళు. సో వీళ్ళ ద్వారా వీళ్ళైతే ఓ 20 లక్షల లోపు కొనే వాళ్ళ సంఖ్య ఒరిజినల్గా తగ్గింది, కోట్లలో కొనగలిగే సంఖ్య పెరిగింది. ఈ రెండింటిని క్లబ్ చేసి చూస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది, రిజిస్ట్రేషన్ల వాల్యూ ఏమో పెరిగింది.
ఓవరాల్గా చూసినప్పుడు రియల్ ఎస్టేట్ 3% పెరిగింది. ఓకే. ఓకే. సో, నిజానికి ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ. ఆ! తక్కువ ధర ఉన్నప్పుడు కొంటే హ్మ్. కొనే వాళ్ళకు లాభం, హ్మ్. హ్మ్. ఎక్కువ ధర ఉన్నప్పుడు కొంటే అమ్మే వాళ్ళకు లాభం. లాభం. నువ్వు ఎవరికి లాభం చేయాలనుకుంటున్నావు నువ్వు తెలుసుకో. ఓకే. సరే. సరే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందంట, డౌన్ అయిపోయిందంట ఇటువంటి చర్చ ఉంది. ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఏరియా బెటర్‌గా ఉంటుంది అంటే? ఇప్పుడు 10,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? ఓ 20,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? ఓ 50,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ బెటర్? సో ఎగ్జాక్ట్లీగా అన్ని రోగాలకు ఒకే మందం ఎట్లాగైతే ఉండదో అందరికీ ఒకే రకమైన సజెషన్స్ సెట్ అవ్వదు. హ్మ్. సో మీరుంటున్న ఏరియా ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కు ఒక 8 హైవేలు ఉన్నాయనుకుంటే, హ్మ్. బెంగళూరు హైవే కానీ, అట్లాగే మనకు ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, అట్లాగే విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, పూణే హైవే కానీ, ఈ లెక్కల్లో చూసుకున్నప్పుడు మీరు ఈ హైవేల్లో ఏ హైవేకు మీరున్నారు దగ్గరగా. హ్మ్. సో మీరు తీసుకుంటుంది హ్మ్. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడమే ఇదే మీ లక్ష్యం అయితే ఏ హైవేలో పెట్టినా ఇబ్బంది లేదు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్. కొంతకాలం తర్వాత ఆ! మీరు తీసుకున్న ప్రాపర్టీలోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసే జాబుకు దూరం అవుతుంది కదా. హ్మ్. హ్మ్. కాబట్టి మీరు ఉండే ఏరియాని డిపెండ్ అయ్యి మనం ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సాధించాలంటే అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు బెంగళూరు హైవే రైట్ చాయిస్. ఓకే. ఎందుకంటే అక్కడ బెంగళూరు హైవేలో ఎక్కువ ఇన్వెంటరీ ఉంది. హుహు. హుహు. అంటే నీకు కొన వాళ్ళ కంటే కూడా అమ్మే వాళ్ళ సంఖ్య, అంటే సప్లై ఎక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉన్న దగ్గర డిమాండ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా డిమాండ్ తక్కువ ఉన్న దగ్గర మీకు 10 లక్షల్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. హుహు. హుహు. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. లేదు మీరు కొంచెం ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా నగరం ఇప్పుడు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఓ 10, 15, 20 కిలోమీటర్ల వరకు పెరిగింది. జరిగింది. సో అటువంటి ఏరియాల్లో ఇప్పుడు తీసుకుంటే మీరు షాద్నగర్లో కానీ, లేదా సంగారెడ్డిలను కానీ, లేదనుకుంటే మీకు గట్కేసర్లో కానీ, ఇటువంటి ఏరియాల్లో ఇప్పటికి కూడా మీకు 30 లక్షల లోపు బడ్జెట్లో హ్మ్. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అనువైన ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. దీన్ని ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది, హ్మ్. అవసరమైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే ప్రాపర్టీస్ కూడా ఈ ఏరియాలో మీకు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. హుహు. హుహు. ఇక్కడ ఎప్పుడైనా మీకు లాభాలు వచ్చేది కూడా ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ దశలో తక్కువ లాభాలు వస్తాయి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు అది మెచ్యూరిటీ పీరియడ్ అవుతుంటుంది చూడండి, ఆ ఏరియాలో తీసుకుంటే అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. హుహు. అట్లా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాలతో పాటు మీకు మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, అట్లాగే ఇబ్రహీంపట్నం కానీ, ఈ ఏరియాలో కూడా మీకు నివాస యోగ్యానికి కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ నివాసం రెండింటికి 2 in 1 పనికొచ్చేస్తుంది. హుహు. అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. సో, రీసేల్స్ ఎలా ఉన్నాయి? రీసేల్ ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు 20 ఏళ్లుగా చూస్తున్నాను కదా! 20 ఏళ్లుగా ప్లాట్లు వేస్తున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు. కొత్తగానే ఉన్నారు. ఆల్రెడీ కొన్న వాళ్ళు ఏంటి? వాళ్ళ రీసేలో అదెలా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను అనుకున్నట్టు సప్లై ఎక్కువ ఉంది, డిమాండే తక్కువ ఉంది. హ్మ్. మీకు ఇప్పటి వరకు కొన్న వాళ్ళు ఎవరైతే 15 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ కొన్న ప్లాట్లకు మళ్ళీ తిరిగి అమ్ముదామంటే తీసుకునే వాళ్ళు లేరు. ఎగ్జాక్ట్లీ. గతంలో మీకు చాలా కంపెనీలు మీకెందుకు నేనున్నా, హ్మ్. నేను హామీ ఇస్తున్నా, హ్మ్. నువ్వు ఏ టైంలో అమ్ముకోవాలనుకున్నా నేను నీకు ఏమి ఇబ్బంది పడట్టు ఎక్కువ రేటుతో అమ్మి పెడతాని హామీలు ఇచ్చి హ్మ్. మొహం చాటేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. హ్మ్. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో దాదాపు 1400 కంపెనీలకు పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. హ్మ్. ఈ 1400 కంపెనీల్లో ఏ కంపెనీ కూడా తిరిగి మళ్ళీ ప్లాటు తీసుకోదు. అవును. అమ్మడమే తప్ప కొనడం అనేది వాళ్ళ ఎక్కడ ఇండస్ట్రీలో ఉండదు. హ్మ్. కానీ యనమల డెవలపర్స్గా నేను చెప్తున్నా, హ్మ్. మీరు ఏ కంపెనీలన్నా కొనండి, హ్మ్. తిరిగి వాళ్ళు తీసుకోకపోతే నా దగ్గరికి రండి, హ్మ్. నేను కొంటున్నా. హుహు. నా లక్ష్యం కూడా ఓన్లీ ప్లాట్ కొనిపించడం కాదు, హ్మ్. ప్లాట్లు అవసరమైనప్పుడు తిరిగి అమ్మించడం కూడా మా లక్ష్యం. మా ఎట్లా మీరెలా చేయగలుగుతారు? వాళ్ళు చేయలేనిది మీరెలా చేయగలుగుతున్నారు? ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో 2000 గజం 3000 గజం తీసుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరం ఉండి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం వాడ ఓ 20,000 పర్ స్క్వేర్ యార్డ్, ఏది కొత్త వాళ్ళు అమ్ముతున్న దగ్గర
వీళ్ళు మాకు కూడా 20,000 ఇమ్మని అడగట్లా. ఉమ్, మేము అప్పుడు తీసుకున్న 2,000 3,000 దాని మీద మాకు ఓ 10,000 12,000 13,000 వచ్చిన చాలని తిరిగి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాస్తవిక రేటు కూడా అదే. ఉహు, ఉహు, ఇప్పుడు కొత్తగా అమ్ముతున్న ఏ వెంచర్లో కూడా అక్కడ ఉన్న వాస్తవిక రేటుకు అనుగుణంగా అమ్మరు. ఒక 5-6 టైమ్స్ ఎక్కువ వేసి అమ్ముతారేమో. మినిమం మీరు చెప్పినట్టు 5 to 10 ఇయర్స్ పెరగాల్సిన దాన్ని ముందే పెంచి అమ్ముతారు. ఓకే. నేను ఇక్కడ ఏ ఒక్క కంపెనీ తప్పుపట్టట్లా. ఉమ్, అన్ని కంపెనీలు ఆ ఉచ్చులోనే ఇరుక్కొని ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే దాన్ని మార్కెటింగ్ చేయాలంటే ఈరోజు మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ గారు వీళ్ళంతా అడ్వర్టైజ్మెంట్ చేయాలా. ఉమ్, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇవ్వాలా. ఉమ్, దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మార్కెటింగ్ డబ్బులు ఇవ్వాలి. ఉమ్, వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలన్నా, వెహికల్ పెట్టాలన్నా, వాళ్ళ లాభాలు చూసుకోవాలన్నా, ఇట్లా రకరకాల ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల 5 to 10 ఇయర్స్ పెరగాల్సిన దాన్ని ముందే పెంచి అమ్ముతారు. ఉహు, ఉహు, అదే నీకు రీసేల్ దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడున్న వాస్తవిక రేటుకి అనుగుణంగా వాళ్ళు అమ్ముకుంటారు. ఉహు, సో తిరిగి మళ్ళీ వాటిని అమ్మాలనుకుంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ రేట్ అని చెప్పి అమ్ముతున్న కొత్త వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ దానికంటే ఈ వెంచర్లో 30% తక్కువ అమ్మడానికి స్కోప్ ఉంది. నేను ఓకే. అట్లా అమ్ముతున్నా కూడా. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ పేరు వద్దు, ఇది వాల్. ఈ వాల్కు ముందున్నది పాతది, ఈ వాల్కు అవతల ఉన్నది కొత్తది. ఆ కొత్త దాంట్లో 26,000 per square యార్డ్ ఉంటే ఉమ్, ఈ పాత దాంట్లో మనం ఎంత కమ్మొచ్చు? న్యాచురల్గా 30,000 పైన ఉండాలి. కానీ నేను 15,000కి అమ్ముతా. ఉమ్, ఇది నేను మీకు ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పడమే కాదు, డైరెక్ట్ తీసుకెళ్ళి లైవ్లో చూపిస్తా. ఓ. ఉహు, రీజన్ అంటే చెప్పాను కదా ఇందాక, దీనికి పాత దానికి ఆ ఎక్స్పెన్సెస్ అంతా లేవు. ఉమ్, ఇంకోటి ఈ పాత దాంట్లో ఇప్పటికిప్పుడు నేను స్పాట్గా విత్-ఇన్ 1 డేలో రిజిస్ట్రేషన్ చేస్తా. ఉహు. ఈ కొత్త దాంట్లో చేయగలుగుతామా? ఇంకా రకరకాల పర్మిషన్స్ అండర్ ఎగ్జాక్ట్లీ. Process దాంతో పాటు ఈ వెంచరు రైతుది, ఉమ్, దీని డెవలపరు ఇంకో పర్సన్, ఉమ్, దీన్ని మార్కెటింగ్ చేసే పర్సన్ ఇంకొకరు. ఉమ్, ఈ మార్కెటింగ్ పర్సన్ కింద ఏజెంట్లు పనిచేస్తారు. ఉమ్, ఇన్ని వ్యవస్థలు దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కలిస్తేనే మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఉమ్, ఇన్ కేసు ఈ ముగ్గుట్లో నాకు ఈరోజు వీలు కావట్లేదు, పండుగ ఉందను ఇంకోటి ఉంటుందని ఎవరు రాకపోయినా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఓకే. పైగా కొత్త దాంట్లో అసలు రిజిస్ట్రేషను 6 నెలలు సంవత్సరాల సందర్భాలు కూడా ఉంటాయి ఈ ముగ్గురికి కోఆర్డినేషన్ కుదరక. ఉమ్, కానీ ఈ పాత దాంట్లో అట్లా కాదు. ఈ దశలన్నీ దాటుకొని వచ్చింది. భూములు ఇది భూదాన భూమి, ట్రస్ట్ భూమి, గురుకుల భూమి, ఇనాం భూమి, 170 యాక్ట్ ల్యాండ్, వఫ్ భూమి, టెంపుల్ ల్యాండ్, అవన్నీ మొత్తం క్లియర్ అయ్యి లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత హెచ్ఎండిఏనా, డిటీసీపీ, మున్సిపల్ లేఅవుట్, ఉడానా, కుడానా, తుడానా, నిడానా ఈ అప్రూవల్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంట్లో రిజిస్ట్రేషన్ అయింది పాత దాంట్లో. ఉహు, ఉహు. ఇవన్నీ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి కాబట్టి కావచ్చు కాకపోవచ్చు, ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొత్త అంటే వెంచర్. ఉమ్, ఇక్కడ రేటు తక్కువకి ఇచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ వచ్చింది, డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కస్టమరు కొత్త దానికంటే పాత దాన్నే సజెషన్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అట్లా ఈ దశలో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉందంటున్న దశలో కూడా నేనే దాదాపు విత్-ఇన్ 1.5 year లోపు 687 ప్లాట్స్ సేల్ చేశాను. ఓ. ఓకే. కస్టమర్ కొనడానికి ఇబ్బంది పడట్లా. ఆల్మోస్ట్ రోజు ప్లాట్స్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీగా ఉమ్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చే వాళ్ళు లేకపోవడం ఒకటి, ఉమ్, సరైన రేటుకు మించి అదనంగా రేటు చూపించడం వల్ల కొనగలిగే వాళ్ళు వెనుకబాటుగా ఉన్నారు. ఉహు, ఉహు, ఉహు. వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా చెప్పి వాస్తవిక రేటు పర్ఫెక్ట్గా చెప్పగలిగి ఉమ్, వాళ్ళకి ఇవ్వగలిగితే ఉమ్, డెఫినెట్గా ఇప్పటికి కూడా డబ్బులు జేబులో పెట్టుకొని తిరుగుతున్నా అవును, చాలా మంది కస్టమర్లు డబ్బులు చాలా పెట్టుకున్నారు, మంది ఉన్నారు. ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎక్కడ చేయాలి ఏంటి బాగాలేదంట. సో పాతది కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చూడాలి, కొత్తది కొనాలి, ఏం డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. పాతది కొనాలనుకుంటే ప్రధానంగా మీకు అమ్ముతా అని చెప్పుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఉమ్, ఈ ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్తున్నాడు, అసలు ఆ ప్రాపర్టీని అమ్మడానికి ఉమ్, అతనుకున్న అర్హత ఏంటి, ఉమ్, ఈ ప్రాపర్టీ అసలు అతందేనా, ఉమ్, అతందేనా కాదని తెలియాలంటే ఫస్ట్ తన ఆధార్ కార్డు తీసుకోండి. ఉమ్, అమ్ముతున్న చెప్పుతున్న ప్రాపర్టీ ఉంది కదా, ఉమ్, ఆ ప్రాపర్టీకి ఇతనికి లింక్ ఏంటి, ఉమ్, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఉమ్, ఆ డాక్యుమెంట్లో ఇతను సెల్లరా కాదా, ఉమ్, ఆధార్ కార్డు చూస్తే సరిపోతుంది. ఉమ్, దాంతోపాటు
ప్రజెంట్గా ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉందని తెలియడానికి ఈసీ ఎన్కమరెన్స్ సర్టిఫికెట్ ఆ ఈసీ చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉన్న తర్వాత మీకు కావాల్సింది లింక్ డాక్యుమెంట్. మన అమ్మాయికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారా లేదా? 100 ఏళ్ల పండగకి 7 తరాలు చూడమంటే ఇది ఎప్పటికీ ఉండేది, తరతరాలకి ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండేది భూమి. దీనికి కూడా ఒక లింక్ ఉంటుంది. ఫస్ట్ ఇది భూమి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, కాలక్రమంలో ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడుతుంది. ఆ రోజు నుంచి మనకెట్లాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఈ ప్రాపర్టీకి కూడా డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాపర్టీ ఎవరు కొన్నారు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది, తర్వాత నీకు ఎకరా నుంచి నివాసయోగ్యమైన పొలంగా మారింది. ఇది అంతకుముందు వ్యవసాయ పొలం, ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్. నీకు రెసిడెన్షియల్గా మారినప్పుడు నాలా కన్వర్షన్ ఎన్ఏ సర్టిఫికెట్. సో దీనికి ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా లేదా. దాని తర్వాత అప్రూవల్. ఇది ఏ అప్రూవల్? డిటిసిపియా, హెచ్ఎండిఏనా, ముడానా, కుడానా, తుడానా, నిడానా, అట్లాగే మున్సిపల్ లేఅవుటా, ఏ లేఅవుట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. దీనితో పాటు మనకు ప్రధానంగా ఉండాల్సిన దాంట్లో దీనికి సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు. మన ప్రాపర్టీ తీసుకునే హైదరాబాద్లోనో, వరంగల్లోనో, ఖమ్మం, కర్నూలులోనో ఎక్కడో ఉంటే మన ప్రాపర్టీని కాపాడే వాళ్ళు ఎవరు? ఓకే. సో వీటిని పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకోగలిగితే మనకు ఇబ్బంది ఉండదు. ఏది? ఈ రీసేల్ ప్లాట్ల. అదే కొత్త వెంచర్కి అయితే వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఏం చూడాలి దాంట్లో? సో వీటిలో ప్రధానంగా ఈ పాత దాంట్లో ఎట్లాగైతే మనం ఇవి చూసుకుంటే ఈజీగా సరిపోతుందో, కొత్త దాంట్లో అసలు భూమి ఎవరిది, ఈ భూమిలో కూడా ఈ సర్వే నంబర్స్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన, ప్రైవేట్కి సంబంధించిన భూమిలో నీకు వెంచర్ వేయడం ఈజీ. కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సర్వే నంబర్ యాడ్ అయితే 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటారు. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఎట్లుంటుంది? ఒరిజినల్గా అక్కడ 100 ఎకరాలు, ఒక సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉంది. ఈ 100 ఎకరాల్లో 1 ఎకరాలో, 2 ఎకరాలో, 10 ఎకరాలో రోడ్డుకు కానీ, గవర్నమెంట్ రోడ్డుకు కానీ ఇచ్చిన, లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఏ యాక్టివిటీకి ఇచ్చినా ఆ సర్వే నంబర్ మొత్తం పోయి కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్కి ఇచ్చింది ఆడ 4 ఎకరాలే, కానీ మిగతా 96 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపించే అవకాశం ఉంది. అట్లా ఏమన్నా ఉంటే నీకు భవిష్యత్తులో చాలా ప్రాబ్లం. ఎలా చెక్ చేసుకోవాలి అవి? సామాన్యులు ఎవరో ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్ని రంగాల్లో మనం ఏలు పెట్టొద్దు. అన్ని రంగాల్లో ఏలు పెడితే మనం హీరో కాలేము. జనరలిస్ట్ వేరు, స్పెషలిస్ట్ వేరు. నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రమే నీ స్పెషలిస్ట్ కావాలా. నువ్వు అన్ని విషయాల్లో ఏలు పెట్టావు అనుకోండి, నువ్వు ఏ రంగంలో సంపూర్ణ నాలెడ్జ్ సాధించలేవు. కాబట్టి ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి ఎట్లాగైతే పోతావో, నీకు ప్రాపర్టీకి సంబంధించిన కన్సల్టెంట్, ప్రాపర్టీకి సంబంధించిన ఈయన కూడా డాక్టర్ లాగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించుకో, ఈజీ కదా. అట్లా కాకుండా నేనే తెలుసుకుంటా అంటే నువ్వే తెలుసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైతే కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వితిన్ 10 to 15 minutes నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, సింపుల్ అయిపోతుంది. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కొత్త వెంచర్కి పోతే ప్రధానంగా మనం డెఫినెట్గా అన్నిటికంటే ముందు చూసుకోవాల్సింది భూమి కరెక్టా కాదా. అసలు దీనికి ప్రీ లాంచింగా, లాంచింగా, చాలా మంది ప్రీ లాంచ్ అని పేరు పెడతారు. ఫ్రీలాన్స్ గురించి మాట్లాడదాం మళ్ళీ. డెఫినెట్ ఫ్రీ లాంచ్ ఏంటంటే ఇప్పటి వరకు ఏమి పర్మిషన్ రాలేదు, పర్మిషన్లు వస్తాయి. మీరు ఇప్పుడే తీసుకుంటేనేమో తక్కువ రేటుకి ఇస్తాం, పర్మిషన్ వచ్చిన తర్వాతనైతే ఎక్కువ రేట్ అవుతుంది. మీరే తెలుసుకోండి అనగానే ఏం చేస్తారు మనోళ్ళు? ఆశాజీవులు అనే కంటే కూడా అత్యాశ జీవులు ఎక్కువ. ఎట్లాగొస్తుంది, ఇప్పుడే తీసుకుంటే తక్కువకి వస్తుంది అని చెప్పేసి దాని మంది తీసుకుంటాం. పెద్ద కంపెనీ కదా. పెద్ద కంపెనీ కదా. పెద్ద కంపెనీ అంటే మన దృష్టిలో ఏంటంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. దానికి చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు అనుకో, అయిపోయా సూపర్ స్టార్ ఇచ్చిండు కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంటాం. కానీ సూపర్ స్టార్ కు నటించడం మాత్రమే తెలుసు,
భూమికి సంబంధించిన ఆయన రంగం కాదు. లీగాలిటీ తెలియదు, ఆయన డిపార్ట్మెంట్ కాదు. ఉమ్, ఆయనకు కూడా ఏదో మేనేజర్ ఉండి సార్ సూపర్ అని చెప్తే ఆయన మీద నమ్మకంతో ఈయన నటిస్తాడు తప్ప ఉమ్, ఈయన సంపూర్ణ నాలెడ్జ్తో ఉండడు. ఆయన రంగం కాదు కాబట్టి ఆయన పెట్టుకోడు. కానీ కడుపు నొప్పి నీది, ఉమ్, టాబ్లెట్ నువ్వే వేసుకోవాలి, ఆయన చూడకు. ఉమ్, దీంట్లో ఈ రంగంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్సల్టెంటే హీరో. ఉమ్, నువ్వు ఈ హీరోను వదిలేసి రియల్ హీరోను వదిలేసి రియల్ హీరో దగ్గరికి పోతావు. ఉమ్, రేపు నష్టపోతే ఆ రియల్ హీరో నీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయడు. ఉమ్, ఈ రియల్ హీరో, ఈ రియల్ ఎస్టేట్ చేసే హీరోనే నీకు సపోర్ట్ చేస్తాడు. ఉమ్, కాబట్టి నమ్మాల్సింది నీ ఈ పర్సన్. ఉమ్, అట్లా చేయకపోతే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, సో నేనేమంటున్నా, డెఫినెట్గా నీకు కావాల్సిన ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. నీకు బేసిక్ నాలెడ్జ్ కావాలంటే నేను ఇస్తాను. ఆ బేసిక్ నాలెడ్జ్లో ప్రధానంగా నువ్వు తీసుకుంటున్న ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాథమిక నాలెడ్జ్లో ఈ భూమి ఏ భూమి అనేది తెలుసుకోవాలి. లేదా నువ్వు అడుగువాలను, ఉమ్, లే కరెక్ట్ ఉందని అనుకో. కరెక్ట్ ఉంటే లీగల్ ఒపీనియన్ ఉంటుంది. ఆ లీగల్ ఒపీనియన్ బుక్ చూడు. ఉమ్, అది కూడా కాదనుకుంటే గవర్నమెంట్, నువ్వు అప్రూవల్ కోసం పోయినావు కదా, రేరా అప్రూవల్ ఉంటుంది. దానికంటే బిఫోర్ డిటిసిపికి పోతే డిటిసిపి అప్రూవల్ ఉంటుంది. డిటిసిపి అప్రూవల్లో కూడా ఇది టెంటేటివ్ లేఅవుటా, టెక్నికల్ లేఅవుటా. ఉమ్, టెంటేటివ్ లేఅవుట్ అంటే ఇది ప్రస్తుతానికి ఇచ్చినాం, ఇది ఫైనల్ కాదు. ఓహో, టెక్నికల్ లేఅవుట్ అంటే ఇది ఫైనల్. ఓకే, చాలామంది పర్మిషన్ రాకముందు టెంటేట్ లేఅవుట్ మీద కూడా డిపెండ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసిన దుర్మార్గులు ఉన్నారు. ఉమ్, 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 మీకు ఏదైతే సేల్ డీడీ ఉంటుందో ఉమ్, సేల్ డీడీలో సర్వే నంబర్లు, ప్లాట్ నంబర్లు మాత్రమే ఉండి ఉమ్, మీకు డిటిసిపి లేఅవుట్ నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసి మేనేజర్ ఏదైతే ఎంఆర్ఓస్ ఉన్నారో లేదా అనుకుంటే ఎస్ఆర్ఓస్ ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఉంది. ఓకే, ఉమ్, 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 మీకు అందుకే ఏమంటున్నాం అంటే రియల్ ఎస్టేట్ అనేది మహా సముద్రం. ఉమ్, దీంట్లో జరిగే అన్ని మోసాలు ఏ సెక్టర్లో కూడా జరగవు. ఈవెన్ మనం చెప్తున్న సైబర్ నేరగాళ్ళు ఉన్నారు కదా, సైబర్ నేరగాళ్ళ కంటే కూడా రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు ఇంకా అత్యధికంగా ఉంటాయి. ఉమ్, ఏ చిన్న డీల్ జరిగినా ల్యాక్స్లోనే ఉంటుంది, ఏ చిన్న డీల్ జరిగినా క్రోడ్స్లోనే ఉంటుంది. ఉమ్, ఏ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీ మోసం చేసినా కోట్లలో ఉంటుంది. ఉమ్, కాబట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ సబ్జెక్ట్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే యాజ్ ఏ కస్టమర్గా చాలా అసాధ్యం. మీకు నమ్మకస్తులున్న ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్సల్టెంట్ పీపుల్, ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఉమ్, అట్లా తెలుసుకుంటే ఎక్కువ ఉపయోగం. మీకు ప్రధానంగా మోసాలు జరిగేటివి రీసేల్ రియల్ ఎస్టేట్లో కంటే కూడా రీసేల్ రియల్ ఎస్టేట్లో దాదాపు మోసాలు జరగడానికి స్కోప్ లేదు. ఉమ్, కానీ కొత్తగా జరిగే సేల్స్లో మోసాలు జరగడానికి ఛాయిస్ ఉంటుంది. ఉమ్. సో ఈ టైంలోనే నువ్వు ఎక్కువగా జాగ్రత్తతో ఉండాలి. సో డాక్యుమెంట్ అంటే ఈసీ చూడాలి, ఎగ్జాక్ట్లీ మీ ప్రొవిజన్ ల్యాండ్ కదా చూడాలి, జోన్ చూడాలి, ఎస్ డిటిసిపి లేఅవుట్, టెక్నికల్ లేఅవుటా లేకపోతే టెంటేటివ్ లేఅవుట్ అనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా దాంతోపాటు ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పే రేరా మీకుంటే ఇంకా అద్భుతం. రెరా అప్లై చేసిన నంబర్ పెట్టి అమ్మేస్తున్నారు కదా, రెరా అప్రూవల్ రాకముందు. ఎస్ మన ఇప్పుడు స్వర్గసీమ అలాంటి వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చారని చూసాను నేను. ఎస్ వాళ్ళ పేర్లు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు మోసాలు జరుగుతున్న తీరు చూస్తే మీరు ఊహించలేరు. రెరా అప్రూవల్ నంబర్ ఏంటి, రెరా పర్మిషన్ నంబర్ ఏంటి అది? సో మనకు రేరా అనేది ఫైనల్. మనం చూసుకోవాల్సింది ప్రధానంగా డిటిసిపియా, హెచ్ఎండిఏలో వీటిలో మాత్రమే తలకాయ కాస్త ఉంటుంది. సో ఇవి వచ్చినా రాకపోయినా అమ్ముతుంటారు వస్తుందని. కానీ రేరా వస్తే అది ఫైనల్గా, అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేదే రేరా. రేరా మీకు ఉందంటే ఇంకా మిగతా మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎండార్స్ చేసినట్టు అయిపోయి ఫైనల్ అది. ఓకే, రేరా అనేది ఫైనల్. ఇది 2000 రేరాలో మళ్ళీ రేరా అప్లై చేసినట్టుగా ఉన్న నంబరా, రేరా అప్రూవల్ ఇచ్చిన నంబర్? అది అప్రూవల్ నంబర్. రేరా వీళ్ళు అప్లై చేసుకున్న చూపిస్తే అప్లై చేసుకున్న చూపించి అమ్మేస్తున్నారు. అది వాళ్ళకు వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో కూడా మనకు తెలిసిపోతుంది ఇది అప్రూవ్డా ఇంకా పెండింగ్ లోనే ఉందా. ఓకే, సో పెండింగ్ లో ఉన్న దాంట్లో మనం తీసుకోకపోతే మంచిది, అప్రూవ్ అయిందంటే తీసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఇవన్నీ ఈ టెక్నికాలిటీస్ అన్నీ మీరు తెలుసుకొని ఇబ్బంది పడే కంటే రీసేల్లో తీసుకున్నారనుకో
ఈ బాలారిష్టాలన్నీ పూర్తి చేసినందుకే కదా ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అయిన దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం చాలా ఈజీ కదా. నీకు రేటు తక్కువ వచ్చింది, ఫేస్కు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు కూడా కావాల్సిన టైంలో సగానికి పైగా అయిపోయింది. ఆడ 15 years ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది అనుకుంటే ఆడ 10 years పూర్తయింది అనుకో, ఇంకా 5 years కదా. అదే కొత్త దాంట్లో తీసుకున్నాం అనుకో మళ్ళీ ఇంకా 15 years వెయిట్ చేయాలి కదా. సో మనకు ఏదైనా కొత్త దానికంటే పాత దాంట్లో అంటే రీసేల్లో తీసుకోవడం చాలా చాలా బెటర్. ఇక్కడ కొత్త పాత అనే దానికంటే కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎప్పటికీ నిత్యనూతంగా ఉండేది, ఎప్పటికి సెకండ్ హ్యాండ్ కాదు భూమి మాత్రమే. కొత్త ఉంది పాతే ఉంది మనకు కొత్త అంతే. మీరు పాత అనుకుంటే పాత దాంట్లో కొంచెం చెట్లు పెరిగి ఉంటాయి, కొత్త అనుకుంటే కొంచెం రెడ్ మట్టి ఉంటుంది, చూడగానే అందంగా కనిపిస్తుంది. 6 నెలల తర్వాత అది ఇది ఒకటే అయిపోతుంది. కాదు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం రేరా లేదు మనకి. అవును, 10 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు. అవును, ఇప్పుడు వాటిని అమ్ముతున్నారు. అవును. వాటి పరిస్థితి ఏంటి? వాటికి రేరా అవసరం లేదా? ఏం అవసరం ఉండదు. అంటే జీవోకు బిఫోర్, అది జీవోకు బిఫోరే. జీవో ఎప్పుడు వచ్చింది? రేరాకు సంబంధించింది 17లో వచ్చింది. 18 నుంచి పర్ఫెక్ట్గా అమలు అవుతుంది. 17, 16, 15లో ఉందనుకోండి, అప్పుడు రేరా అవసరం లేదు. అసలు రేరానే లేదు కాబట్టి వాటికి రేరా అవసరం లేదు. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా హెచ్ఎండిఏకైనా, డిటిసిపికైనా, మున్సిపల్ లేఅవుట్కైనా, జీపీ లేఅవుట్కైనా, ఏ లేఅవుట్కైనా ప్రాథమికంగా చూసే దాంట్లో డిఫరెన్స్ చూసే దాంట్లో ఓన్లీ రోడ్డు మాత్రమే చూస్తారు. ఓకే, విడ్త్ ఎంత ఉంది రోడ్ అనేది అంతే. ఇప్పుడు నీకు హెచ్ఎండిలో ప్రాథమికంగా ఉండాల్సిన రోడ్ సైజ్ ఎంత? ఓన్లీ 30. ఇప్పుడు కొన్ని జీపీలు ఉన్నాయి, జీపీల్లో 33 feet రోడ్తో ఉన్నట్టు కూడా ఉన్నాయి. అవి చాలా మంచివి కదా. దానికి పార్కులు ఉన్నాయి. ఎట్లాగైతే దీంట్లో నామ్స్ ఉన్నావో ఈ నామ్స్ ప్రకారం అక్కడ కూడా ఉన్నప్పుడు దాంట్లో తీసుకుంటే మీకు లాభమే తప్ప నష్టం కాదు కదా. ఓకే. సో మనకు దీంట్లో కూడా జీపీలో 20 feet రోడ్ ఇచ్చిరు అనుకో, దాంట్లో తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది. ఒకప్పుడు 50 kilometers రోపే హెచ్ఎండిఏ, ఇప్పుడు 75 kilometers దాకా హెచ్ఎండిఏను ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఈ షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో జీపీలో ఉన్న లేఅవుట్లు ఉన్నాయి, దానికి 33 feet రోడ్ పర్ఫెక్ట్గా ఉండి, పార్కులు పర్ఫెక్ట్గా ఉండి, కావాల్సిన ఏదైతే ఎమ్యూనిటీస్ అవన్నీ ఇచ్చినప్పుడు దాంట్లో తీసుకుంటే హెచ్ఎండిఏలో 20,000, 30,000 గజంకి వచ్చేది ఆడ నీకు 7,000, 10,000, 15,000 లోపు వస్తే నీకు లాభమే కదా, నష్టమే. సో ఇటువంటివి కూడా చూసి తీసుకుంటే ఎక్కువ ఉపయోగం. మనకు రేరా అనేది 2017 తర్వాత వచ్చిన ప్లాట్లకు మాత్రమే రేరా వర్తిస్తుంది. బిఫోర్ ఉన్నదానికి రేరా అనేది వర్తించదు. కాబట్టి మనం దాంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు. రేరా అనేది కూడా ఏంటంటే ప్రధానంగా ప్రాథమికంగా మీకు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎన్ఈఏ సర్టిఫికెట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎల్పి నంబర్ ఫైనల్ అప్రూవ్డా కాదా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం 40% ల్యాండ్ వదిలేసిందా లేదా. అంటే ఆ 40%లో ప్రధానంగా మనకు రోడ్డు కానీ, పార్క్ కానీ, అట్లాగే స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్ కానీ, వీటన్నిటికీ ఇచ్చే ఆ 40% పర్ఫెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఫైనలైజ్ చేసి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని సర్టిఫై చేసేది మాత్రమే రేరా. ఓకే. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో రీసేల్ ప్లాట్స్ గురించి చెప్తున్నారు మీరు. రీసేల్ ప్లాట్స్లో నేను చాలామంది వింటుంటాను, ప్లాట్ పేపర్లు ఎక్కడో పోయినాయి, ప్లాట్ పేపర్లు పోయినాయి కాబట్టి కొంచెం తక్కువ ధరకనే ఇచ్చేద్దాం, పేపర్లు ఎక్కడ తెచ్చుకునేది ఇప్పుడు, ఇటువంటి చాలామంది వింటున్నాం. ప్లాట్ పేపర్లు పోతే ఏం చేయాలి అసలు? పోయాయని చెప్పిన వాళ్ళ ప్లాట్ తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. చాలామంది ఏం చేస్తారంటే, మనకు మొన్న ఒక ఆమె ఫోన్ చేసి, సార్ మా కూతురు మ్యారేజ్ ఉంది సార్, అర్జెంటుగా మీరు ఈ ప్లాట్ తీసుకోవాలి సార్. నేను చాలామందిని అప్రోచ్ అయితే ఆడ యాక్చువల్గా 10 లక్షలు వస్తుంది, కానీ వాళ్ళు నాకు 2 లక్షలకి అడుగుతున్నారంటే, అట్టెట్ అడుగుతారమ్మా భూమిని, 10 లక్షలకు పోయేదాన్ని లేదో 9 లక్షలకి ఇమ్మంటారు, కానీ మరీ 2 లక్షలకు అట్టెట్ అడుగుతున్నారంటే, అది కాదు సార్ అంటే, చెప్పమ్మా ఏం జరిగిందంటే, మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ మావి ఉన్నాయి సార్, కానీ దానికంటే ముందు ఎవరివో పేపర్లు ఉంటాయి కదా సార్. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, మనది కాంది వేరేటివన్నీ చెత్త పేపర్లు అనుకున్నది, అది ఒరిజినల్గా లింకు. ప్రాపర్టీకి ఫస్ట్ డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత వేసుకుంటే సెకండ్ డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత మనకి ఎవరైతే వస్తే ఆ తర్వాత. ఈమె కంటే ముందు 2 ఉన్నారు ఆ ప్లాట్కి సంబంధించిన లింకులో. ఆమెకు తెలియక
మన పేరుతో ఉన్నది మాత్రమే మనది. ఇది ఉమ్, మనకంటే ముందు ఉన్నాయి చూడు, ఉమ్, అవన్నీ చెత్త పేపర్లు అనుకో అని చెప్పేసి ఉమ్, అవి పడేసింది. ఉమ్, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది అయితే ఏజెంట్ ఎవరు ఉంటారో, ఉమ్, నీ దగ్గర లింక్ లింక్ లేదు కదా, ఉమ్, కాబట్టి ఏం చేద్దాం, జస్ట్ 2 లక్షలకి ఇస్తే తీసుకుంటాం. దేనికి పనికి రాదు ఒరిజినల్గా. ఇది మేము ఏదో కొట్లాడతాం. మేము ఏదో చేసుకుంటాం, మాకు తెలుసు, అక్కడికన్నా మా ఫైర్ అవే చేసుకొని మేము మేనేజ్ చేసుకుంటాం, నువ్వు 2 లక్షలకి ఇస్తే ఇయ్యి, లేకుంటే లేదని చెప్పి. ఎవడు కొండ దీన్ని. ఈమె కూడా ఏమనుకుంటుంది, నిజంగానే కదా నాకు తెలియక పడేసిన, ఇప్పుడు ఆ పాప పెళ్ళంటే ఎంతో కొంత వస్తే బెటర్ కదా ఉమ్, అని చెప్పేసి ఆ 2 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధపడే క్రమంలో ఉమ్, ఓ ఇంటర్వ్యూలో చూసింది ఆమె. ఉమ్, చూసి మనకు ఫోన్ చేసింది నంబర్. ఉమ్, సరే రమ్మా అని చెప్పేసి చూస్తే ఆ డాక్యుమెంట్ అన్ని బట్టి ఏం టెన్షన్ లేదమ్మా, ఉమ్, మీ ప్రాపర్టీ ఏదైతే మీరు 10 lakhs అమ్మాలనుకుంటారో అదే 10 lakhs వచ్చేటట్టు ప్లాన్ చేయొచ్చు, మీరేం టెన్షన్ పడాలి లేదు అంటే. ఎట్లా సార్ అంటే, ఏం టెన్షన్ పడకుండా 10th క్లాసు సర్టిఫికెట్ పోతే మనం ఎట్లాగైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెడతామో ఉమ్, మీరు కూడా వెళ్ళి కేసు పెట్టండి, ఉమ్, మా సర్టిఫికెట్లు పోయినాయి ఉమ్, అని కేసు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఉమ్, నమోదు చేసిన తర్వాత మీరు ఒక న్యూస్ పేపర్లా, ఆ న్యూస్ పేపర్లో ఇట్లా మా డాక్యుమెంట్లు పోయినవని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వండి. ఉమ్, ఈ రెండింటిని బేస్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ లేదా ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎస్ఆర్ఓ మీకు సీసీ కాపీ ఇస్తాడు. SHO. సీసీ కాపీ మీన్ సర్టిఫైడ్ కాపీ. ఉమ్, ఆ సర్టిఫైడ్ కాపీ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్ కాపీ. ఉమ్, ఉమ్, కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా చేసినాం. వితిన్ 1 monthలో వాళ్ళు అనుకున్నట్టుగా 10 lakhs ఆ ప్రాపర్టీ మనం అమ్మించడం దగ్గర. ఓకే, ఓకే. సో మీరు కూడా ఎటువంటి మీ డాక్యుమెంట్లు పోయినంత మాత్రాన ఆ ప్రాపర్టీకి మీరు ఓనర్ కాకుండా పోరు. ఉమ్, ఖచ్చితంగా మీరే ఓనరు. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. మీరు కూడా ఏదైనా పేపర్ మీ డాక్యుమెంట్ కాకుండా ముందున్న ఎవరైనా పేర్లు ఉంటే కూడా అది మాకు సంబంధం లేదని పడేయకండి. ఉమ్, ఖచ్చితంగా దానికి లింక్ అంటారు. ఆ పేపర్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. దానికంటే బిఫోరు ఉమ్, భూమి లింక్ ఉంటుంది. ఇదేమో ఎగ్జాక్ట్లీ నీ ప్లాట్కి సంబంధించిన లింక్ ఇది. ఉమ్, దానికంటే బిఫోరు వ్యవసాయ పొలం ఉంటుంది. అంటే నీ ప్లాట్ కావడానికి కావాల్సిన వెంచర్ మొత్తానికి సంబంధించిన లింక్ బుక్ ఉంటుంది. ఆ లింక్ బుక్ను కూడా మీరు పరేసుకోకండి. ఉమ్, ఉమ్, సో ఆ లింక్ బుక్ ప్లస్ ఈ మీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంటు, ఈ రెండింటితో పాటు ఓ ఈసీ కాపీ మీ దగ్గర పెట్టుకొని ఉంటే మీరు ఏ టైంకైనా ప్రాపర్టీ అమ్ముకోవడానికి, అంటే అక్కడ వాస్తవిక రేటుకి అనుగుణంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, ఇందుట్లో ఏది మిస్ అయినా ఉమ్, మీ ప్రాపర్టీని యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ రేట్కు మీరు అమ్ముకోలేరు. ఓకే, కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది మీకు. ఓకే. అపార్ట్మెంట్ సేల్స్ పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్ సేల్స్ ఎలా ఉంది హైదరాబాద్లో? ఖచ్చితంగా హైదరాబాద్లో అపార్ట్మెంట్ పరిస్థితి బాగలేదని చెప్పాలి. ఉమ్, బాగలేదు మీన్స్ ఇక్కడ డిమాండ్కు మించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఉమ్, బట్ రేట్లు ఏం తగ్గట్లేదే మరి. సో ఇందాక మనం నా అనుకున్నట్టు బట్టలు కొనుక్కుందాం అంటే కూడా రేట్లు అందుబాటులో ఏం లేవు. ఎగ్జాక్ట్లీ అక్కడ సిండికేట్, ఎక్కడైనా మీ ఇసుక సిండికేట్ తీసుకోండి, ఉమ్, అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా సిండికేట్ తీసుకోండి, ఉమ్, అట్లాగే అపార్ట్మెంట్లో కూడా హై లెవెల్ స్టాండర్డ్ లోన్ కాకుండా హై రేంజ్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ హై రేంజ్ వాళ్ళంతా కూడా సిండికేట్. ఉమ్, ఈ హై రేంజ్ సిండికేట్లో ఆడ మార్కెట్ రేట్ లేకపోతే కూడా తగ్గియరు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు డబ్బులు వీళ్ళ ఓన్ డబ్బులు పెట్టరు. ఉమ్, 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 పేర్లొద్దు, బాగా బడా బడా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వ్యాపారాలు చేయరు. ఉమ్, వాళ్ళకు బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. ప్రజల సొమ్మునే బ్యాంకర్లు వీళ్లకు లోన్ కింద ఇస్తారు. ఉమ్, అట్లాగే బ్లాక్ మనీ కూడా ఇక్కడ ఫ్లో ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళు తక్షణమే అమ్ముకోకపోతే మా పరిస్థితి ఏందనే స్థితిలో లేరు. ఓకే. సో వీళ్ళంతా సిండికేట్గానే ఉండి కృత్రిమమైన రేటుని క్రియేట్ చేసి వాళ్లకు లాభాలు వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుంటారు. ఉమ్, సో ఆల్రెడీ మార్కెట్ ప్రాపగండలో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో రకరకాల వాళ్ళు కొన్నారు లోన్ల మీద. ఉమ్, వాళ్ళకి రావాల్సిన మనీ వచ్చేసింది ఉమ్, కాబట్టి వాళ్ళు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. బ్యాంకర్లు వీళ్ళకి ఇయ్యరు. ఉమ్, వీళ్ళకి ఏంటంటే ఫర్ము రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. పైగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత బడా బడా వ్యాపారులు కాదు. ఉమ్, కాబట్టి వీళ్ళేంటి
రూపీస్కో 3 రూపీస్కో రకరకాలుగా అప్పులు తెచ్చిపెట్టిరు కాబట్టి అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు తక్కువ ధరకి ఇవ్వగలుగుతారు, ఓకే వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం ప్రకారం 1,00,000కు పైగా 2 లక్షలకు మించి ఇంచుమించు డిమాండ్కి మించి ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఓ అవి అమ్మరు, మరి ఇంకా అది ధరలు డౌన్ అవ్వవు, డౌన్ కావు. ఎప్పుడైతే ఆ రేట్ వస్తే అప్పుడే అమ్ముతామని చెప్తారు. అసలు ఇవన్నీ కూడా బిల్డర్వి కావు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కొనేసిర్రు. ఎట్లా ఇప్పుడైతే తక్కువ ధరకు ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇది హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకు ఎక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొన్న సగటు ఇన్వెస్టర్స్ ఉన్నాడు చూడండి, వాళ్ళకి నష్టం. ఓకే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎంతకైనా అమ్ముకోవాలి. ఎంతకైనా అమ్ముకోవాలంటే కొన్నదానికంటే తక్కువ అమ్ముకోలేరు కదా. కాబట్టి అటు అమ్మలేక ఇటు ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. దీనికి పెద్ద పెద్ద బడా హై రేంజ్ అపార్ట్మెంట్ ఓనర్లకు నష్టం కాదు. ఓకే ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలంటే కూడా ఇది టైమింగ్ కాదు. వేరే ల్యాండ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి బెటర్ టైం అని చెప్తున్నారు. అపార్ట్మెంట్స్కి అయితే పెద్ద టైమింగ్. అసలు అపార్ట్మెంట్ కూడా నేను చెప్తున్నాను అండి, అపార్ట్మెంట్ ఎందుకు కొంటాం మేజర్గా? ఎమ్యూనిటీస్ ఉంటాయి. దీనికంటే బిఫోర్ ఏంటంటే నా తర్వాత తరం అంటే నా కొడుకో కూతురుకో ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయితే ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ మన ప్లాన్ ఇన్వెస్ట్మెంటే, కానీ మన ఆచరణ మాత్రం అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై రేంజ్ అపార్ట్మెంట్లో మనం ఎక్కడో 20 ఫ్లోరో 15 ఫ్లోరో 30 ఫ్లోరో 40 ఫ్లోర్లో తీసుకున్నాం. మీకు యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్. ఆ భూమి ఈ అపార్ట్మెంట్ కింద ఆ టవర్ కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మీకు ఎంత వస్తుంది? 40 గజాలు 50 గజాలు అంత కూడా రాదు. మీకు 30 ఫ్లోర్ 50 ఫ్లోర్స్ ఆ రేంజ్కి పోతే మీకు మహా అనుకుంటే 25 గజాలు వస్తే ఎక్కువ. కాలక్రమంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు అయింది. అప్పుడైతే ఆ అపార్ట్మెంట్ ఆ టవర్ తీసేయాలా లేదా? ఆ టవర్ తీసేసినప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది? 20 గజాలు 25 గజాలు. దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ఎవరికి ఇవ్వాలా? ఇంకో బిల్డర్కి ఇచ్చినప్పుడు ఆఫ్ అనుకుంటే నీకున్న 25 గజాల్లో 12.5 గజాలు ఏం చేసుకుంటావు? ఆ తరం అయిపోయిన తర్వాత 12 గజాల నుంచి ఎంతకు పోతుంది? మళ్ళీ 6 గజాలకు సరిపోద్దా? కాబట్టి నేనేమంటున్నా, భవిష్యత్తు తరాలకు అనుకుంటే కొద్దిగా అయినా సరే ఇండిపెండెంట్ ప్లాన్ చేసుకో. కొంచెం దూరం పోయినా, ఒకప్పుడు హైదరాబాద్కు హైటెక్ సిటీ చాలా దూరం అనుకునేది, ఇది ఫిల్ కావడానికి గట్టిగా గలుపుకుంటే 10 నుంచి 15 సంవత్సరాల్లో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న కొల్లూరో తెల్లాపూరో లేకుంటే ఇటువైపు షాద్నగర్ వైపు చూసుకుంటే, లేదనుకుంటే అక్కడ తుక్కుగూడ వైపు చూసుకుంటే ఇవి దగ్గరే ఉన్నాయి కదా. వీటిలో మీ బడ్జెట్కు ఇండిపెండెంట్ హౌసే వస్తుంది కదా. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ తీసుకొని అది రెంట్కి వేయండి. ఆ రెంట్ డబ్బులతోటి ఇక్కడ రెంట్కు ఉండండి. కొంతకాలం తర్వాత మీ పిల్లలు అయితే అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఉంది కదా, సాఫ్ట్వేరు హార్డ్వేరు ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్నప్పుడు అటే వెళ్ళిపోతారు కదా. ఆ రోజు ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఇక్కడ ఉంటే వాళ్ళకి అక్కడ జాబ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అయితే అప్ అండ్ డౌన్ చేయడానికి ఎట్లాగైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ నుంచి చేయడానికి కూడా ఏది ఇబ్బంది ఉంటుంది కదా. కానీ అక్కడ మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే 150 గజాల జాగా ఉంటే మీరు దాని మీద ఫ్లోర్ వేసుకొని ఇద్దరికి రెంట్లు కూడా ఇచ్చుకోవచ్చు. అదే రెంట్ డబ్బులతోటి ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రాపర్టీ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్కి వెళ్ళడం బెటర్. ఎగ్జాక్ట్లీ, ఎంత దూరమైనా మీరు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళడం చాలా చాలా సేఫెస్ట్. ఓకే, ఈ ఫ్రీలాన్స్ ఆఫర్స్లో కొనడం ఓకేనా? ఏం చెప్తారు కొనడానికి? మోసపోవాలనుకున్న వాళ్ళకు, మోసం చేసే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు మోసపోవాలనుకున్నావు, మోసం చేద్దాం అనుకున్న పర్సన్ చూడు ఉన్నాడు, ఆ పర్సన్కు మీరు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రీలాన్స్ అంటే. ఓకే, అసలు ఫ్రీలాన్స్ అనేది మిమ్మల్ని బాగు చేయడానికి కాదు, ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫండ్స్ కావాలి. ఇప్పుడైతే ఏం పర్మిషన్స్ లేవు కాబట్టి నేను ఈ రేటుకి ఇస్తా. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత అయితే రేట్ పెరుగుతుంది. ఏది కావాలో చెప్పండి అంటే ఇక్కడ తీసుకెళ్ళిన ఏజెంట్లు ఉంటారు కదా,
ఆ ఏజెంట్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద నమ్మకంతో చాలామంది కస్టమర్లు ఏం చేస్తున్నారు, ఫ్రీలాన్స్లో తీసుకుంటారు. ఎందుకంటే చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, మహేష్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, బాలకృష్ణ గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రాను. ఇట్లా వాళ్ళని చూసి ఇంకా గట్టిగా చెప్పాలంటే కడుపు నొప్పి నీదైతే టాబ్లెట్ నువ్వు వేసుకోవాలి, కానీ వాళ్ళని చూసి తీసుకోవడం ఏంది? అప్రూవల్స్ని ప్రధానంగా ఆ భూమి కూడా అమ్ముతున్న పర్సన్ దా కాదా అది కూడా తెలియదు చాలామందికి. భూమి అది రైతుది, రైతు దగ్గర డెవలప్మెంట్కి తీసుకొని ఉంటారు. మళ్ళీ అందులో డెవలపర్ వేరు, మార్కెటింగ్ పర్సన్ వేరు, నేను తీసుకెళ్ళిన పర్సన్ మార్కెటింగ్ కంపెనీలో ఒక పర్సన్. అసలుకి ఈయనకు ఇందులో ఎవరినైనా ఆపగలిగే శక్తి ఉందా? సో ఇటువంటి దశలు చాలా ఉంటాయి. మీరు ప్రధానంగా ప్రీ లాంచ్లో తీసుకోకపోవడమే మంచిది. ప్రీ లాంచ్లో తీసుకున్నారు అనుకోండి, అనుకున్నట్టు అన్ని అప్రూవల్స్ వస్తే మీకు లాభం జరగవచ్చు. ఒకవేళ రాకపోతే, పైగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ క్లాస్ ఏదైతే ఉందో జీవితంలో ఒక్కసారి మాత్రమే తీసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు. అంతే కదా, మిడిల్ క్లాస్ మెంటాలిటీ తక్కువకి వస్తుందంటే పోయి తీసుకుంటాం. ఒక్కసారి మాత్రమే తీసుకోగలిగే కెపాసిటీ ఉన్న మీరు పాప పెళ్లి కోసం దాచుకున్న ఫండ్ను తెచ్చి ఇంట్లో పెడతారు, బాబు చదువు కోసం దమ్మతున్నా, లేదా మీ సొంత ఇంటికి అలా నిజం కావాలనుకున్నా ఎక్కడెక్కడో ఫండ్స్ అంతా రిలీజ్ చేసి తీసుకొచ్చి మీరు వాళ్ళ దోషుల్లో వస్తున్నారు. ఈ క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే మీ భవిష్యత్ అంతా తల కిందలు అవుతుంది కదా. అంటే ఆశ ఉండడం తప్పు కాదు, అత్యాశకు పోవద్దు అంటున్నా, నేల విడిసి సాము చేయొద్దు అంటున్నా. మీ ఫండ్స్ అంతా తెచ్చిపెట్టిరి, వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? మోసం చేస్తే వాళ్ళకు పడే శిక్షలు చాలా చిన్నవి. మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఏముంటుంది ఇప్పుడు, మీ డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. డెఫినెట్గా మీరు ఇచ్చిన డబ్బులతోటే ఎవరెవరికి ఇవ్వాలో ఇట్లా పడేస్తారు. అవసరం ఉండి ఈడ బాగా ఆందోళన జరుగుతుంది, ధర్నా చేస్తున్నారు, కొడుతున్నారని ఫీల్ అయితే రక్షణ కోసము వాళ్ళే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు, జైల్లో కూర్చుంటారు. మంచి సూపర్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి హ్యాపీగా జైల్లో కూర్చొని యోగా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సద్దుమనగ్గానే ప్రశాంతంగా బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ కూడా వాళ్ళే మీ మీద కేసులు పెట్టినట్టు కూడా ఉన్నాయి. నాకు ప్రాణభయం ఉంది పలానా కస్టమర్ నుంచి, రక్షణ కావాలంటే మళ్ళీ పోలీసులే రక్షణ కల్పిస్తున్న చట్టాలు మన దగ్గర ఉన్నాయి. సో కడుపు నొప్పి మీది, టాబ్లెట్ కూడా మీరే వేసుకుంటట్టు ప్లాన్ చేసుకోండి. బిలీవ్ చేయొద్దు, పర్టికులర్ గుడ్డిగా ఎవరిని బిలీవ్ చేయకండి. వాళ్ళకి ఏమొచ్చు, ఇప్పుడు చెప్పేటోడికి ఏం పోతా సార్, అంతే కదా, వాడి అప్పటికప్పుడు అమ్మేసేయాలి. ఏదో చెప్తాడు, నువ్వు విని ఆచరించేది నువ్వు, వాడు చెప్పి సైలెంట్గా ఉంటాడు, కానీ విని ఆచరించే నువ్వు నష్టపోయేది నువ్వే అవుతావు. అట్లా జరగొద్దంటే డెఫినెట్గా మీరు జీవితానికి సంబంధించిన మనీనంతా తెచ్చి పెడతారు. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి పెడితే ఉపయోగం. ఈరోజు ప్రీ లాంచ్లన్నీ కూడా మేజర్గా 99% మోసాలే. రైట్ సార్, థ్యాంక్ యూ యనమల రాజు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.